బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు రగడ మొదలైంది. బూర్గంపాడు మండలంలో ఉద్రిక్తతలు రాజుకున్నాయి. స్ట్రించ్ కొట్టడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను కృష్ణాసాగర్, బట్టుగూడెం ఆదివాసీలు అడ్డుకున్నారు. ప్రశ్నించిన ఆదివాసీ యువకుడిపై దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. मनाले आप कल असल मनाले अगा किस्मिका तो पड़ता के उदी के मंदगा किस्मिका किस्वाट गलैले की तमाके किस्वाट హాయ్ అండి, నమస్తే అందరికీ. మా ఊరి పరిస్థితి ఇలా ఉంది. ఇగో మా ఊరు ఒక ఆయన్ని కొట్టారు. ఇగో ఫారెస్ట్ వాళ్ళు ఆపడానికి వచ్చి ఉంటే వాళ్ళని ఏమో కొట్టుడు కొట్టారు అని ఇప్పుడు లేని పరిస్థితి, సావు బతుకులో ఉన్నారు. ఈ వీడియో చూసేటోళ్ళందరూ మా ఊరు పరిస్థితి చూసి ఒక ఆయన ఆపడానికి పోతే మాట్లాడడం కానీ కొట్టడం ఏంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు రగడ మొదలైంది. బూర్గంపాడు మండలంలో ఉద్రిక్తతలు రాజుకున్నాయి. స్ట్రించ్ కొట్టడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మరోసారి కొన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ పంచాయతీ పరిధిలో బట్టుగూడెం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులకు మరియు ఆదివాసీ పోడు రైతులకు మధ్య అయితే తోపులాట జరిగినట్టుగా కూడా చూడవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న దాని ప్రకారం గత 20 సంవత్సరాలుగా అయితే వారు పోడు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు ఈ రోజు కందకాలు తీయడానికి ప్రారంభించారని, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆదివాసీలు ఫారెస్ట్ అధికారులను ప్రశ్నించగా పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారినట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఈ క్రమంలో బట్టిగూడెం గ్రామానికి చెందినటువంటి రైతు మడకం గంగయ్యను ఫారెస్ట్ అధికారులు చిక్కబాదారని స్థానిక ఆదివాసీలు అయితే ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆదివాసీలు చెప్తున్న ప్రకారం ఇప్పటికే ఈ భూములకు సంబంధించి సర్వే పూర్తయిందని, అయినప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు కందకాలు తీయడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే తమ జీవనాధారమైన పోడు భూములను రక్షించాలంటూ గిరిజనులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఘటనపై సమాచారం అందుకున్న తర్వాత స్థానిక అధికారులు అక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే అటవీ భూములు పోడు సాగు హక్కుల విషయంలో స్పష్టత ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఘటనతోటి బూర్గంపాడు మండలంలో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే భూముల సమస్యలపై ప్రభుత్వం త్వరగా స్పందించి ఆదివాసీలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే గిరిజన జిల్లాగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే పోడు రగడ మరలా కొద్ది రోజుల నుంచి అయితే ప్రారంభమైనట్లుగా చూడవచ్చు. గత కొన్ని రోజుల క్రితం అశ్వారావుపేట నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో అయితే ఈ యొక్క పోడుకు సంబంధించి ఫారెస్టింగ్ కి మరియు ఆదివాసీలకు అయితే ఈ యొక్క తోపులాట జరిగినట్లుగా చూడవచ్చు. ఈ రోజు ఇటు బూర్గంపాడు మండలం ఇలా మరలా కూడా పోడు రగడ రాసుకోవడంతో ఆదివాసీలు మరియు ఫారెస్ట్ అధికారుల మధ్యలో అంటే ఇది ఎంతవరకు పోతుందని చూసాడు. అయితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే ఇదే జిల్లాకు సంబంధించి చంద్రగొండ మండలంలో ఇదే పోడు రగడలో ఒక ఫారెస్ట్ అధికారిని అంటే అక్కడ గుత్తికోయలు అయితే చంపేయడం కూడా మనం చూసాము. అయితే అటువంటి ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ ఏమైనా నెలకొంటాయి అని కూడా అందరూ కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. మౌనిక, రైట్ నవీన్, థ్యాంక్ యూ. Isso torce num bate que fica mal aqui, vamos quando vai